సన్ రైజర్స్ లక్నో మ్యాచ్ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలను ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ కుమార్తో ముఖాముఖి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో మ్యాచ్ జరగబోతుంది. ఇందుకోసం పోలీసులు 2000 మంది సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సో ప్రస్తుతం ఈ ఉప్పల్ స్టేడియం మ్యాచ్కి సంబంధించి ఇన్ఛార్జ్ సిపిగా ఉన్నటువంటి సుధీర్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు అరేంజ్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఎలాంటి అవాంఛనీయ ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అరేంజ్మెంట్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉన్నాయి. ఫుల్ ప్రూఫ్ మెథడ్లో మేము అరేంజ్మెంట్స్ చేశాం. మీరు చెప్పినట్టుగా మోర్ దెన్ 2000 ఆఫీసర్స్ బందోబస్తులు ఉన్నారు. అవుట్ సైడ్ ఫోర్స్ కూడా వచ్చింది. మౌంటెడ్ పోలీస్తో పాటు ఆక్టోపస్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చారు. అలానే ఫ్యూచర్ సిటీ నుంచి, తర్వాత మల్కాజ్గిరి నుంచి కూడా ఆఫీసర్స్ తీసుకొని బందోబస్తులో ఆర్గనైజ్ చేస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ కాబట్టి చాలా క్రౌడ్ వస్తున్నారు. డే మ్యాచ్ కాబట్టి ఇంతగా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత క్రౌడ్ వస్తుంది. ఆ లెవెల్లో చూస్తే చాలానే వచ్చారు. 3 గంటల ముందు నుంచే మేము గేట్స్ ఓపెన్ చేసాం. బట్ నౌ ఇంకా క్రౌడ్ ఎండాకాలం కాబట్టి, ఎండలు ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్గా వచ్చారు. ఇప్పుడు కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, కొన్ని ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీకు టీవీ ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా కమ్యూనికేట్ చేశాము. ఆ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తీసుకురాకుండా ఉంటే వాళ్ళకు కూడా తొందరగా లోపలికి వెళ్ళడానికి వీలు ఉంటుంది. మేము ఫ్రిస్కింగ్ చేయాల్సి వస్తుంది. బికాజ్ సెక్యూరిటీ కన్సర్న్స్ మాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మీద కాంప్రమైజ్ కాలేము. కొందరు మహిళలు హ్యాండ్ బ్యాగ్స్ అని తెస్తున్నారు, లేకపోతే రకరకాల కారణాల వల్ల సమ్ బ్యాగ్స్ ప్రొహిబిటెడ్ ఐటమ్స్ తెస్తున్నారు. అవన్నిటిని మేము లోపలికి అలౌ చేయము. వాటిని వాళ్ళ కార్లో వచ్చారంటే కార్లో పెట్టుకొని లాక్ చేసుకుని వచ్చేస్తే అయిపోతుంది. బికాజ్ వేరే అదర్ క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ లేవు కాబట్టి ఇట్స్ బెటర్ దే డోంట్ బ్రింగ్. ఇఫ్ ఎట్ ఆల్ దే ఆల్రెడీ బ్రాడ్, వాళ్ళు దే కెన్ కీప్ ఇన్ దర్ కార్స్ అండ్ వాక్ డౌన్ టు దిస్ చెకింగ్ లేన్. టర్న్స్టైల్ దగ్గర చెకింగ్ ఉంటుంది కాబట్టి చాలా మీరు చూస్తున్నారు క్రౌడ్ ఉంది. అది ఇబ్బంది లేకుండా ఉండాలంటే వాళ్ళు మేము ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఉంటే బెటర్ అని కోరుకుంటున్నాం. సార్, ముఖ్యంగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? టికెట్స్ బుక్ అయిన ప్రకారం ఎంతమంది స్టేడియంకి ఈరోజు హాజరయ్యే అవకాశం? అరౌండ్ 8500 ఇప్పటికి వచ్చేసారు. ఇన్సైడ్ లోపల ఉన్నారు. బయట క్రౌడ్ ఒక 3-4,000 కన్నా ఎక్కువనే ఉన్నారు. సో స్టేడియం కెపాసిటీలో 70% మినిమం వస్తారని అనుకుంటున్నాం. బట్ ఈ లెవెల్లో ఇంతమందికి వచ్చినా కానీ ఎక్కువనే, బికాజ్ సండే ఉండడము, దాని తర్వాత వచ్చి ఉంటారు చాలామంది. బట్ అదర్వైజ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్కి అంత ఎక్కువగా ఉండదు. బట్ టీమ్స్ కూడా బట్టి ఉంటుంది, ప్లేయర్స్ ఎవరు ఉన్నది అన్నట్టుగా ఉంటుంది. అది అంత ఎక్స్పెక్ట్ చేయకుండా కానీ బాగానే వచ్చినట్టు క్రౌడ్. బ్లాక్లో టికెట్లు అమ్మే వాళ్ళని గుర్తించారా? వారి మీద ఎలాంటి టీమ్స్ పనిచేస్తారు? మేము ఎవ్రీ టైం ఎలా చేస్తామో ఇంటర్నల్ విజిలెన్స్ టీమ్తో పాటు మా ఎస్ఓటీ టీమ్స్ కూడా ఆపరేషన్లో ఉన్నాయి. ఇప్పుడు డిఫరెంట్ మెథడాలజీ సిస్టమ్స్ మేము టెక్నాలజీ యూటిలైజ్ చేస్తూ కూడా వాళ్ళ మీద వాచ్లో ఉన్నాము. వీఆర్ ఆన్ ద జాబ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. సో 2000 మందికి పైగా పోలీసులు ఇక్కడ బందోబస్తు విధుల్లో ఉన్నారని చెప్పేసి సిపి చెప్తున్నారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టామని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే బ్లాక్లో టికెట్లు అమ్మారో వాళ్ళ మీద ఇంటర్నల్గా ఎంక్వైరీ చేసి ఎవరైతే బ్లాక్ టికెట్లు అమ్ముతారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని సిపి సుధీర్ బాబు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ మల్కాజ్గిరి సిపి అందుబాటులో లేదు. ఆయన ఇన్ఛార్జ్ సిపిగా ఇక్కడ ఉన్నారు. సో ఈరోజు మ్యాచ్కి సంబంధించిన అన్ని బాధ్యతలు ఆయన చూసుకుంటున్నారు. ఓటు